యూట్యూబ్ ప్రేక్షక మహాశీలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈ రోజున ఈ వీడియోలో మనం పూలరంగడు చిత్రం నుంచి మిసమిసలాడే చిన్నదాన ముసిముసి నవ్వుల నెరజాణ అనే పాటను పాడుకుంటున్నాం. చాలా గొప్ప పాట అన్నమాట. ఎంతో ప్రజాదరణ పొందినటువంటి పాట. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకు శుభాశీస్సులు. మీలో ఎవరికైనా కర్ణాటక సంగీతం కానీ లేదా ఎనీ సాంగ్స్, అది మూవీ సాంగ్సా, లైట్ మ్యూజిక్కా, ఫోక్ మ్యూజిక్కా, ఏ సాంగ్స్ అయినా నేను చెప్తాను విత్ స్వరంతో. ఆసక్తి గలవారు ఫోన్ చేస్తే నేను మీకు పాఠాలు చెప్తాను ఆన్లైన్లో. ఆల్రెడీ ఇప్పటికే మన ఛానల్ చూసిన వారంతా కూడా దేశాల నుంచి, అనేక రాష్ట్రాల నుంచి, తెలుగు రాష్ట్రాలు, మన తెలుగువారు ఎక్కడుంటే అక్కడి నుంచి నాకు ఫోన్ చేసి ఆన్లైన్లో నేర్చుకుంటారు. ఒక 50 మంది వరకు, ఆడవాళ్ళు మగవాళ్ళు. మీకు కావాల్సి వస్తే ఫోన్ నెంబర్ ఇస్తున్నాను, ఫోన్ చేయండి. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో 3 బుక్స్ ఉన్నాయి. బుక్ 1, బుక్ 2, బుక్ 3. అలాగే మూవీ సాంగ్ సిరీస్లో 5 బుక్స్ ఉన్నాయి అన్నమాట. బుక్ 1, బుక్ 2, బుక్ 3, బుక్ 4, బుక్ 5. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. అలాగే పాఠములకు కూడా అనమాట, ఆన్లైన్లో క్లాసెస్కి 8985417356 ఫోన్ నెంబర్. మరి ఒకసారి 8985417356. థ్యాంక్ యూ. ముఖ్యంగా ప్రేక్షకులకు ప్రతి వీడియోలో కూడా నేను నొక్కి చెప్తున్నాను, పాట పాడుకునే వాళ్ళకి స్వరం ఒక రకంగా ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్స్, అది ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా సరే, ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసిన వారికి స్వరం ఇంకో రకంగా ఉంటుంది. ఆ 2 రకాల స్వరములు నేను క్లియర్గా రాశాను. అబ్జర్వ్ చేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 1967 సంవత్సరంలో వచ్చినటువంటి పూలరంగడు అనే చిత్రం నుంచి మిసమిసలాడే చిన్నదాన ముసిముసి నవ్వుల నెరజాణ అనే పాటను పాడుకుంటున్నాం. రచన సి నారాయణ రెడ్డి గారు, సంగీతం ఎస్ రాజేశ్వరరావు గారు, గానం పి సుశీలమ్మ గారు మరియు ఘంటసాల మాస్టర్ గారు. రాగము ఎవరి చిత్తం వారిది. నా దృష్టిలో ఇది ప్రధానంగా ధీరశంకరాభరణ రాగము. నేను ప్రధానంగా అన్నాను అంటే అన్యస్వరములు, ఫారెన్ నోట్స్ 1, 2, 3, 4, 5 వరకు కలుపుతాను. నేను తర్వాత వివరణిస్తాను. ఈ శంకరాభరణ రాగమును హిందుస్థానీ సంగీతంలో బిలావల్ అంటారు. ఇది జనక రాగము, సంపూర్ణ రాగము. ఇది 29వ మేళకత్త రాగము. మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు సరిగమ పదనిస సానిదప మగరిస. ఆరోహణలో సప్తస్వరములు ఉంటాయి, అవరోహణలో సప్తస్వరములు ఉంటాయి అన్నమాట, ఒక క్రమ పద్ధతిలో. ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జమము, రీటు చతుశ్రుతి రిషభము, గాత్రి అంతరగాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము, నీత్రి కాకలి నిషాదము, తారాస్థాయి షడ్జమములు వస్తాయి. వీటితో పాటుగా అన్యస్వరములు, ఫారెన్ నోట్స్ అంటాం కదా, నీటు కైసిక నిషాదములు చాలా అద్భుతంగా ప్రయోగించారు. తాళం చతురస్ర జాతి త్రిపుడి తాళము అంటే ఆది తాళము. గతి, నడక ఇది చాలా ముఖ్యం. చతురస్ర గతి, చతురస్ర నడక. ఒక్కొక్క క్రియకు 4 స్వరాక్షరముల చొప్పున లేదా 4 పాఠాక్షరముల చొప్పున నడుస్తుంది. తాళం వేసేటప్పుడు నంబర్స్తో ఎవరు జతులతో వేస్తారో ఇటు చూడండి. ఇక్కడ కిట్ట తక్క, 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 కిట్ట తక్క అని నడుస్తుంది. శృతి విషయానికి వస్తే ఒరిజినల్ శృతి 3వ శృతిలో ఉంది. నేను కూడా 3వ శృతిలోనే పాడుతున్నాను. వెస్ట్రన్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ 3వ శృతిని, ఈ క్యాషియం చూడండి ఇక్కడ, ఇది లో పిచ్, ఇది వదిలేసేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్ బిగినింగ్ కి, వైట్ కి మనం సా అంటాం, 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు. సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ అంటే 3వ శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ ఈ నుంచి హై పిచ్ ఈ వరకు. పాటను పాడుకోబోయే ముందు మనం ధీరశంకరాభరణ రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సరి గ మ పద ని స సా ని ధ ప మ గ రి స. సరి గ మ పద ని స సా ని ధ ప మ గ రి
సరి సా లో పిచ్లో సాదా సా దైవతం వరకు వెళ్ళారు. హై పిచ్లో సరి సా తారస్థాయి రిషభం వరకు వెళ్ళారు. పల్లవికి పాట పాడుకుంటున్నాం. తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. మిసమిసలాడే చిన్నదానా ముసి ముసి నవ్వుల నెరజానా సిగ్గులు చిలికి సింగారమొలికి చేరగరావేమే నా చెంతకు రావేమే సొగసరి చూపుల చిన్నవాడా గడసరి మాటల మనగాడా సరసాలాడే సరదా తీరే సమయం రానీరా ఆ సమయం రానీరా మిసమిసలాడే చిన్నదానా ముసి ముసి నవ్వుల నెరజానా సిగ్గులు చిలికి సింగారమొలికి చేరగరావేమే నా చెంతకు రావేమే సొగసరి చూపుల చిన్నవాడా గడసరి మాటల మనగాడా సరసాలాడే సరదా తీరే సమయం రానీరా ఆ సమయం రానీరా. ఫస్ట్ చరణములకు పాట పాడుకుంటున్నాం. తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. చారెడు కళ్ళకు కాటుక పెట్టి దోసెడు మల్లెలు సిగలో చుట్టి చారెడు కళ్ళకు కాటుక పెట్టి దోసెడు మల్లెలు సిగలో చుట్టి చిలకలాగను కొలుకుతూ ఉంటే కొలికిపోతదే నీ సొగసు ఉలికి పడతదే నా మనసు తులుకు చూసి నువ్వు ఉలికితివా తలుకు చూసి నువ్వు మురిసితివా కులుకు చూసి నువ్వు ఉలికితివా తలుకు చూసి నువ్వు మురిసితివా కులుకును మించిన తలుకును మించిన ఒలపే దాచితిలేరా అది కలకాలం నీదేరా మిసమిసలాడే చిన్నదానా ముసి ముసి నవ్వుల నెరజానా సిగ్గులు చిలికి సింగారములికి చేరగరావేమే నా చెంతకు రావేమే. లాస్ట్ చరణం రెండో చరణంకు పాట పాడుకుంటున్నాం. తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. ఏటి ఒడ్డున ఇల్లు కట్టుకొని నీటి అద్దమున నీడ చూసుకొని ఏటి ఒడ్డున ఇల్లు కట్టుకొని నీటి అద్దమున నీడ చూసుకొని గువ్వల జంటగా నువ్వు నేను కువకువలాడుతూ ఉందామా కొత్త రుచులు కనుగొందామా కళ్ళు కళ్ళు కలిసిన నాడే మనసు మనసు తెలిసిన నాడే ఓ కళ్ళు కళ్ళు కలిసిన నాడే మనసు మనసు తెలిసిన నాడే నీవు నేను ఒకటైనామని కోవెల గంటలు పలికెనులే దీవెనలై అవి నిలిచెనులే దీవెనలై అవి నిలిచెనులే మిసమిసలాడే చిన్నదానా ముసి ముసి నవ్వుల నెరజానా సిగ్గులు చిలికి సింగారమొలికి చేరగరావేమే నా చెంతకు రావేమే సొగసరి చూపుల చిన్నవాడా గడసరి మాటల మనగాడా సరసాలాడే సరదా తీరే సమయం రానీరా ఆ సమయం రానీరా. ఆహా, ఎలాంటి పాట అండి! వరల్డ్ ఈజ్ గోల్డ్. ఎప్పటికీ ఇది తెలుగు వారికి తరగని సంపద అనమాట. ఘంటసాల మాస్టర్ గారు, సుశీలమ్మ గారు, ఇంకా మహానుభావులు ఎంతోమంది అనమాట. చాలా సంతోషం. ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరొకసారి తెలియజేసుకుంటున్నాను. అలాగే నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి.
ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మన స్పెషల్ వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్ యొక్క స్పెషల్ ఈ పాటకి స్వరంతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.